శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే పైవంతెన పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పలాసలో జరిగిన పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరితో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ముందుగా రైల్వే పై వంతెన నిర్మాణ పురోగతిని చూసి పనుల వేగం పెంచాలని సూచించారు. అవసరమైన వర్కర్లను పెంచి 24 గంటలు పనులు నిర్వహించాలని చెప్పారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం కోసం నిర్మించిన స్థలాన్ని పరిశీలించి ఈ విద్యా సంవత్సరం నుంచే తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. జూన్ నాటికి కాశీబుగ్గ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైల్వే స్కూల్ భవనంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇక్కడ ఒక వ్యాపారానికి కేవలం శ్రీకాకుళం జిల్లా కాదు, సౌత్ ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక విజిట్ కూడా నేను పెట్టుకున్నాను. నాతో పాటు కలెక్టర్ గారు, అలాగే స్థానిక కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కొన్ని వర్క్స్ ని మేము విజిట్ చేశాం. అందులో ప్రధానమైనటువంటిది సుమారు 18 సంవత్సరాలుగా ఈ పలాస కాశీబుగ్గ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి, ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక, అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందుకు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది. అటువంటి ఆ ఆర్ఓబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితుల్లో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు 46 కోట్ల రూపాయలు 100% ఇంకా రైల్వే కాంపోనెంట్ గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబిని కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు మనకి సహకారం అందించడం జరిగింది. గత సంవత్సరం సుమారు జూన్ జూలై నెలల్లో అది శాంక్షన్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైం లైన్ మేము పెట్టుకున్నాం. దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఈరోజు చేశాం. ఈ రోజు కొంత స్లో అయినటువంటి మాట ఇక్కడ లోకల్ గా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్ గా చెప్పాం, ఏప్రిల్ నాటికల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పలాసలో ఆర్ఓబి తాలూకా కార్యక్రమాలు జరగాలని, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా తరఫున కలెక్టర్ గారు అందరూ కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంత సపోర్ట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఆ స్ట్రక్చర్ మీరు అందరూ కూడా చూసుంటారు. ఎంతో కాలం నుంచి అక్కడ ఆర్ఓబి లేని పరిస్థితుల్లో సుమారు అక్కడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కాశీబుగ్గ నుంచి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు కానీ అక్కడ రైల్వే గేట్ దగ్గర ఆగితే సుమారు 1-2 గంటల సేపు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడే నిలిచిపోయినటువంటి సందర్భం ఉండేది. అయితే సామాన్య ప్రయాణికులకు ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే, కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ, చిన్నపిల్లలు ప్రయాణించినప్పుడు కానీ అంతంత సేపు ఉండి నరకయాతన పడినటువంటి సందర్భాలు ప్రయాణికులు నాతో చెప్పినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తాలూకా సహకారం తీసుకొని ఆ బ్రిడ్జ్ ని పూర్తి చేయాలనుకున్నాం. ఈ రోజు అది కళని సాకారం చేసేటటువంటి రోజు దగ్గరికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. అయితే పనుల్లో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా మంచి క్వాలిటీతో ఆర్ఓబి చేయాలి. 2 సైడ్లు కూడా చక్కగా సర్వీస్ రోడ్లు రావాలనే ఆలోచనతో మరొకసారి ఫీల్డ్ విజిట్ లో కూడా చేశాం. ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండో ముఖ్యమైనటువంటిది, ఇక్కడ మన పలాస ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా ఆర్మీలో, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్, మన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అలాగే మన బిఎస్ఎఫ్, ఇలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో, దానితో పాటు ఇక్కడ రైల్వే మన ఏ గ్రేడ్ స్టేషన్ పలాసలో ఉండడం, రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మంది ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి, వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జీడి మీద, జీడి పిక్క మీద, జీడి పండు మీద తయారు చేసుకుంటున్నారు. మనం ఎందుకు చేసుకోకూడదు? దానికి కాస్త ఆంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ తో మన రైతులు కూడా ముందుకు రావాలి.
దానికి సంబంధించినటువంటి స్కిల్లింగ్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లోన్ కాంపోనెంట్స్ కానీ ఇలాంటివన్నీ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా ముందుకు వస్తాం. కానీ ఆసక్తి రైతులు కూడా చూపించాలి. అలా కొత్త జనరేషన్ అయినా ముందుకు వచ్చి ఇలాంటి ప్రోడక్ట్స్ వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేయడానికి వస్తే వాళ్ళ తాలూకు ఆదాయం పెరుగుతుంది, ఆ ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవుతుంది. సో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా మనం గమనించాల్సింది వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్లు. రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మన జిల్లాకి చెందినటువంటి మన అభిమాన నాయకులు అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఉండడం మనకందరికీ కూడా ఒక గొప్ప అండా దండ. ఆయన తాలూకా సహకారంతో కొబ్బరి, జీడి ఈ ఇండస్ట్రీలు అన్నిటికీ కూడా పూర్తి సహకారం, ప్రోత్సాహం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా భవిష్యత్తులో మేము అనౌన్స్ చేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎయిర్పోర్ట్ కి సంబంధించి కన్సల్టేషన్ ప్రాసెస్ అలాగే నడిపిస్తున్నాం. కలెక్టర్ గారు అలాగే లోకల్ అధికారులు, మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శిరీషక్క గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళందరితో కూడా చర్చించి అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకూడదని. అయితే ఇందులో స్వార్థం అనుకుంటారు, లేకపోతే ఒక ప్రయత్నం అనుకుంటారు, లేకపోతే ఒక దూరదృష్టితో చేసే కార్యక్రమం అనుకుంటారు. ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ రావాలని అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ఎయిర్పోర్ట్ వచ్చినటువంటి ప్రదేశాలు మీరు కూడా ఎక్కడైనా వెళ్ళి చూడండి. అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిన దగ్గర అన్ని రకాలైనటువంటి అభివృద్ధి జరిగింది. స్థానికులకే అభివృద్ధి జరిగింది, పెద్ద పెద్ద వ్యక్తులకు కాదు జరిగేది. ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ లోకల్ గా ఉండే రైతులు కానీ, అక్కడ భూములు ఉండేటటువంటి వ్యక్తులు కానీ, అలా రియల్ ఎస్టేట్, ఎకనామిక్ యాక్టివిటీ, టూరిజం, అలాగే మన ఉద్యాన ప్రాంతానికి ఎంత అద్భుతమైన వనరులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక ప్రపంచానికి వాటి తాలూకా శక్తిని చూపించాలనే ఎయిర్పోర్ట్ తాలూకా ప్రపోజల్ ని మనం పెట్టాం. దానికి అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేయాలనేది మా తాలూకా ఆలోచన. అలాగే దానికి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అలాగే స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్, అంటే స్థానికంగా ఉద్యోగాలు రావాలి. కేవలం ఇక్కడ ఫ్లైట్ ఎక్కి వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారని కాదు మనం తెచ్చేది. ఒక ఎయిర్పోర్ట్ గాని వస్తే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఎన్నో రకాలు వస్తాయి. ఈ రోజు నేను శ్రీకాకుళం జిల్లా వచ్చి నేను ప్రజా దర్బార్ పెట్టాను. సుమారు 12 గంటలు జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలందరినీ కూడా కలుసుకుంటే సుమారు 80% ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు. ఆ 80% కూడా పిల్లలు డైరెక్ట్ గా మాతో వస్తే, సార్ ఎయిర్పోర్ట్ లో నేను ఇంజనీరింగ్ చదివాను, ఎయిర్పోర్ట్ లో పలాను, నేను అగ్రికల్చర్ చేశాను, ఎయిర్పోర్ట్ లో పలాను, నేను ఈ స్కిల్ ఎలక్ట్రికల్ స్కిల్ చేశాను, ఎయిర్పోర్ట్ లో పలాను. అంటే ఏ రకమైనటువంటి స్కిల్ ఉండి ఎలాంటి చదువు చదువుకున్నా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి జాబ్స్ వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఈ రోజు ఎంతో మంది నేను స్పష్టంగా చెప్పగలను, మన పలాస ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ముంబైలో నాకు కలిసారు. ముంబైలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్న ఎప్పుడు ఎయిర్పోర్ట్ మనకు వస్తుంది, మేము అక్కడ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకంతకంటే స్వార్థం ఉంది. ఇక్కడ డెవలప్ అవ్వాలి, మన పలాస డెవలప్ అవ్వాలి, ఉద్యానం డెవలప్ అవ్వాలి, కార్గో డెవలప్ అవ్వాలి, రైతులకు ఉపయోగపడాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అలాగని ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ కూడా కలిపి తీసుకొని వెళ్ళాలి. అదే ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి వీలైనంత త్వరగా అందరి సహకారం తీసుకొని ప్రాజెక్టును కూడా గ్రౌండ్ చేస్తాం.